ఈరోజు వింటున్న మీరు ఈరోజు మత ఉన్మాదంతో రెచ్చిపోతూ క్రైస్తవుల మీద, మందిరముల మీద, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల మీద తిరగబడుతున్నవారు ఒకసారి ఆలోచించండి. ఈరోజు వైద్య శాస్త్రం ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది అనేది చూస్తే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక తలుపు తట్టారు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆమె వచ్చింది. ఈమె ఎవరయ్య అంటే దేవుని నమ్ముకున్న ఆమె. ఎందుకు వాళ్ళు పిలిచారు అంటే వారి భార్యలు మరి నిండు గర్భిణులతో ఉన్నారు, ప్రసన మీద నొప్పులు పడుతున్నారు. అటు తర్వాత వారు మరి ఇదిగో ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆమె వైద్య రంగంలో అంతగా తెలిసిన ఆమె కూడా కాదు. తర్వాత ఈమె కన్నీరు గార్చి విదేశాలు పోయి వైద్య రంగాన్ని మరి చాలా సున్నంగా తెలుసుకొని మరలా మన ఆంధ్రప్రదేశ్ ఇండియా వచ్చి ఇక ఫస్ట్ మిషనరీగా హాస్పిటల్ని స్థాపించి హాస్పిటల్లో అన్నిటినీ ఆమె ఇక స్థాపించిందని చెప్పాలి. ఆమె హాస్పిటల్ని నిర్మించి హాస్పిటల్ని ఎన్నో వైద్య రంగాలని స్థాపించిన వ్యక్తి. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఈరోజు యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారు ఎంతో